ఫైనల్గా అయితే అంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా మాకు స్వామివారి దయ. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో. చూసారంటే అసలు ఏమి కనిపించట్లేదు, చుట్టూ మంచే. ఎటు చూసినా మంచే. 7 అయినా ఇంకా ఈరోజు ఎండ రాలేదు. అది రోడ్ అండి. అక్కడ ఏమన్నా కనిపిస్తుందా? వెహికల్ ఏది వస్తుంది కానీ కనిపించట్లేదు. వాకింగ్కి వెళ్ళారు, అక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎందుకన్నా లైఫ్ లాంగ్ నాకు అదృష్టం ఉండాలంటే దోశలు తినాలంటే. ఎందుకన్నా స్వామివారి కళ్యాణం కరెక్ట్ మాకు తెలియకుండా నేను అనుకోకుండా వచ్చాము ఈరోజు. వాళ్ళ పండగ కదా అని వచ్చామండి. పాప మేము అనుకోకుండా వచ్చాం కదా. దా పట్టుకో. వేరే కవర్ లేదా? బ్యాగ్ అనుకోకుండా వచ్చినాం కదా. వేసేసా వేసాను. దా వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసాను. మరి అయిపోద్ది కళ్యాణం. నా మమ్మీ ఏంటి
కొబ్బరికి వస్తావా కొట్టేసా వచ్చేవాళ్ళు బంగారం దొరకట్లేదు ఏ దానం మేము అమ్మవారి దానం ఇచ్చాము కాబట్టి భూదాన భూదాన సూర్యదాన సాలగ్రమదాన కన్యాదాన పరిస్థితి చేస్తున్నాడు. ఇంకా కొన్ని కావాలా అగ్గిపెట్టి అట్లనే ఉంటుంది పెడతా రైట్రా నేను కొడతా వేసే ఫస్ట్ టాస్క్ దాదా అట్టండి డాడీ బాబా ఉంటుందా నడుస్తుంది వద్దొద్దు అయిపోయింది వేదా స్వామివారు ఏం చేస్తున్నారంటే అందరూ 2 నిమిషాలు మాట్లాడుతున్నాం కొడదామా ఇప్పుడే కళ్యాణం వాళ్ళందరినీ చూసుకుని కనుక కళ్యాణం ఏం చేస్తున్నాం అంటే ప్రధానంగా విశ్వసేనారాధన చేస్తున్నాం. అంటే విశ్వ కంటే ప్రధాన ఆరాధన విశ్వసేనుడు ప్రోగ్రాములు చేయాలంటే పోలీసు అంటే అన్ని అందరూ అలాగే విశ్వ కంటే ప్రధాన విశ్వసేనుడు స్వామివారు అన్ని కూడా వచ్చి పర్యవేక్షిస్తారు. అంటే స్వామివారి యొక్క సర్వ జగత్తుకు రక్షకుడైన నారాయణ యొక్క రంగనాథ స్వామి వారి కళ్యాణం యొక్క ఈ యొక్క స్వామివారి స్వామి అంటే మన ఇళ్ళలో పూజ చేసుకుంటే గణపతి పూజ చేసుకుంటాం. దేవాలయాలు సింహాసనం దేవవాసం గోమాసం శ్రీమంతులు తిరుమల శ్రీరంగం ఇలాంటి ప్రధానం ఇలాంటి దేవాలయాల్లో కళ్యాణాలకు విశ్వసేనారాయణ వారి పూజ చేస్తున్నాం. ప్రజలతో ఏం చేస్తున్నాం రక్షాబంధం జరుపుకున్నాం. రక్ష ఎందుకు జరుపుకుంటామంటే మనం ఈ గోదావరి యొక్క గోదాదేవి మన కుమార్తె ఉండి వారి కన్యాదానం మీద ఉన్నామంటే ఏ పూజలు ఏ పూజ చేసుకున్నాం అంటూ గోదాదేవికి మనం కళ్యాణానికి ఇవ్వాలన్నాం. అది వాస్తవం. ఎందుకంటే మనం ఎంతో సంపాదిస్తాం ఎంతో చేస్తాం. కానీ స్వామివారి ఒక అమ్మాయి అబ్బాయిగా క్రాస్ పట్టుకో క్రాస్ పట్టుకో కొట్టి కొట్టి అన్నం కొట్టు ఇక్కడ దాకా వస్తుంది ఇక్కడ అదే ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ అదే కుటుంబాలందరూ కూడా ఆయురారోగ్యాలు ఈ లక్ష్యాలు ఏమంటే ఈ లక్ష్య కట్టుకున్నాక అంటూ ఉంటారు.
ఏమంటారు చూసుకోమంటారు అనుకుంటారు అందులో వచ్చి ఈ కళ్యాణం అయిపోయినాక మన లక్ష్య అయిపోయినాక వాళ్ళు ఎప్పుడు వర్తిస్తుంటారు అందరూ పంచరసేన రాజేన సకలేన రక్ష అంటాడు. ఆ రక్షణ ఏమంటే ఎందుకు అంటే ఆ రక్షణే మనకు రక్ష. ఆ రక్షణ లేకపోతే మనకు రక్ష కనుక అందుకని చెప్పాము. ఏం చెప్పాను? ఓం హైం కృష్ణాయ గోవిందాయ యోగీంద్రాయ పరాయ పరమపురుషాయ मोदगलित गोत्र बख्शा बालाजी नाम देशा शिविख्या नाम देशा अभिख्या नाम देशा सुरख्या सुरख्या नाम देशा नाम देशा आजाद नाम गोत्र बख्शा राजपुत्र गोत्र बख्शा रंगनाथ नाम देशा करके अपराध नाम देशा जिगरा नाम देशा समाज देशा देवस्तर दरबार गणपति नाम देशा समाज देशा देवता करके प्रकृति रत्न అలాంటి మధ్యలో థ్యాంక్ యూ. కళ్యాణం చూసాము. అయితే ఒకసారి కూడా రౌండ్ వేసి వస్తాను. చాలా తగ్గారు, పక్కగా వేయరు. నేనేం చెప్పవా ఆఫీస్ పనిలో పడి బాగా కదా. చాలా వెంకట గారు స్టార్టింగ్ వీడియో మనం మీట్ అయిన అప్పటికి ఇప్పుడు చాలా తగ్గారు. మైక్ లేదు అయినా మీకు చాలా తగ్గారు మా అంకుల్. మరి వెళ్ళి తీసుకురండి. పదండి అయిపోయిందా? ఇంటికి వెళ్ళాలి. ఇంకా అక్కడ ఇలా అన్నదానం కూడా వెళ్ళినట్టుంది. మీ అందరికీ కూడా నేను ఇక్కడ చెప్పాలని ఏంటంటే మా గోదావరి కూడా హనీమూన్కి వచ్చినాం. అందరూ కూడా కట్నాలు ఇవ్వాల్సిందిగా
కూర్చున్నాం, టికెట్ తీసుకుందాం, తొందరగా సాయవాన్ని కొంచెం ఎవరైతే సాయంత్రం మీ గవర్నమెంట్ పని ఉందని గవర్నమెంట్ పైన ఉండండి అడిగారు పోయారు అడిగారు. అది కూడా దేవుడిని తాకకూడదు. రోగం తాకకుండా పోయినమ్మా దేవుడు పదానా నన్ను పెట్టుకోను ఇలా వచ్చి సర్వం థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. గోదాదేవి కళ్యాణం తెలియదు మేమేదో ఈరోజే ఫస్ట్ టైం రావడం అసలు గుడికి. ప్రాపర్ ఖమ్మమైనా హైదరాబాద్ సెటిల్ అయ్యాను కదా, నాకు చాలా మంచిదని చెప్తే సరే సరే వెళ్ళొద్దాం పదండి అని వచ్చాం. ఆరు తీసుకో. ఎవరు ఇందాక ఎవరు డాన్సర్ అన్నారు, ఎవరు డాన్సర్ అని మీరా? ఓకే, ఇది శాస్త్రీయ మామూలుగా జనరల్. రావాలి. అనమాట అండి, మేము అనుకోకుండా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ గోదాదేవి కళ్యాణానికి మేము అందుకోగలిగాము. ఇది వచ్చేసి ఖమ్మంలో జీల చెరువు టెంపుల్ అనమాట అండి. సో దీని ఫస్ట్ టైం మేమైతే విజిట్ చేసాము ఇక్కడ. దీని గురించి గుడి గురించి మనకు ఒక మాటలో చెప్పేస్తారు. నమస్తే. నా పేరు చిలకమర్రి రంగాచార్యులు. నేను ఈ దేవాలయం ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఈ దేవాలయం సుమారుగా 60 సంవత్సరాల క్రితం ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిచాడు. ఇక్కడ స్వామివారు కొంగు బంగారమై అందరికీ అనేక రకాలుగా భక్తుల కోరికలు తీరుస్తూ ఈ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా భక్తులు చాలా మంది ఇక్కడ ఘనంగా వస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా పండుగలు, ఈ సంక్రాంతికి భోగి రోజు గోదాదేవి కళ్యాణం, ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు, అన్ని పండుగలు యథావిధిగా జరపబడతాయి. ఈ చుట్టుపక్కల దేవాలయాల్లో ఈ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ సంతాన వెంకటేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు. కావున ఇక్కడ సంతానం లేని వాళ్ళు వచ్చి ఈ దేవాలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ముడుపు కట్టుకుంటే కంపల్సరిగా సంతానం ఉంటుందని ఇక్కడ ప్రజలు భావిస్తారు. అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ జిలచెరువు స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చూసారు కదండి, కంపల్సరీ మీరు కూడా ఖచ్చితంగా రండి. మా ఛానల్ చూస్తే అందరూ కూడా ఆ స్వామివారి ఆశీర్వచనం మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పింది గుర్తుందిగా? ఏం గుర్తుంది? ఎవరన్నా చెప్పారు? ఎవరైనా ఇంతవరకు? నన్ను చిలచెరు వెంకటేశ్వర స్వామి చెప్పిస్తాను నేను వెళ్ళు అంతే. బాగుందమ్మా. ఫైనల్గా అయితే కళ్యాణం చూసాము, గోదాదేవి కళ్యాణము, అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా మాకు స్వామివారి దయ. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో ఇది నిజంగా మీరు ఊహించరండి. నేను అసలు వస్తానని అనుకోలేదు. నాకు టక్కన అనిపించింది, సునీత మనం వెళ్దాం పదండి గుడికి అన్నాను. అప్పటికి 11:30 అవుతుంది, 11 అవుతుంది. ఈ టైంలో ఎందుకు ఉండదా అని సునీత డౌట్. అయితే నేనేమన్నాను, లేదు ఖచ్చితంగా మనకి దర్శనం లభిస్తుంది, పండగ కదా ఉంటుంది, వెళ్దాం పదాన్ని వచ్చాము. వచ్చినందుకు అమ్మవారి
ఇట్లా కళ్యాణం చూడటం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, ఇదంతా నాకు చాలా బ్లెస్సింగ్స్ లాగా అనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు త్వరలో నేను తీయబోతున్నటువంటి ఇట్లు కుటుంబం అనే కార్యక్రమం మన ఏదైతే ఉందో సిరీస్, ఆ సిరీస్ని కూడా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. కుటుంబ విలువల్ని తెలియజేయాలి, నా విధంగా నేను ఎలా తెలియజేస్తాను అనే విధానాన్ని ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. అందులో మంచి ఆర్టిస్టులు అంటే నాకు సంబంధించిన మంచి ఆర్టిస్టులు అయితే నేను పెడుతున్నాను. సో ఆ వీడియోస్ కూడా మీరు కంటిన్యూస్గా చూస్తారని కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరఫున భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అంతేనా అన్న? నా ఎండకు అవాక్ అయింది. అచ్చుడు అందరికి హాయ్ చెప్పు. హాయ్ అన్న. ఓకే.